వివాదం సృష్టిస్తా ఉన్నారు. రైట్ చిన్నప్పరెడ్డి గారు, రైట్. అహ్మద్ గారు మీరేమంటారు? పర్మిషన్ లేకపోయినా వాళ్ళు అక్కడికి వెళ్ళి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని ఈవెన్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరి టీడీపీ ఏమో వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నా కూడా పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి ఉండే దీర్ఘకాల ఆధిపత్యం ఈ ఎన్నికతో కనుమరుగవుతుందా, లేదంటే టీడీపీకి నిజంగా వైఎస్ఆర్సీపీ చెప్తున్నట్లు ఏమైనా కుట్ర చేస్తుందా? ఈరోజు ఈ డిబేట్ లో పాల్గొన్న మిగతా పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా మీకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ నిన్న పులివెందుల్లో జరిగిన సంఘటనలు ఒకసారి చూసుకుంటే కేవలం ఇది ఒక కుట్రపూరిత రాజకీయం. తన అడ్డాలో తన అడ్రస్ గల్లంతవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఈ కుట్రలు పన్ని ఈరోజు ఇవన్నీ చేయించడం జరిగింది. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే గొడవ జరిగింది నల్లగండు అనే ఊర్లో. ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకోవండి అని పోలీసు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా కన్నంపల్లె, కొత్తపల్లె అని 2 గ్రామాలు ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు ప్రచారం చేసుకోమని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటుందో ఆ గ్రామంలో కూడా వీళ్ళు వచ్చి అక్కడ జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవటానికో లేకపోతే వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేయడానికో ఏదైతే ప్రయత్నం జరిగిందో దానికి జవాబుగా పోటాపోటీగా ఈరోజు ఈ ఘర్షణ జరిగిందనే మాట ఈరోజు ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు పర్మిషన్ ఇచ్చిన గ్రామంలో మేము ప్రచారం చేస్తుండగా మీరు అక్కడికి ఎందుకు వచ్చారని ముందు వైసీపీ నాయకులు ఎవరైతే వచ్చారో అక్కడికి వాళ్ళు సమాధానం చెప్పాలని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏదైతే ఇందాక అన్నగారు చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే డైరెక్ట్ గా చేయాలా. తెలుగుదేశం పార్టీ ఈ రోజు దాకా ఫ్రాక్షన్ రాజకీయాలు గాని, రాజకీయ అరాచకాలు గాని, రాజకీయ హత్యలు గాని ఏనాడు చేసిన ట్రాక్ రికార్డ్ తెలుగుదేశం పార్టీకి లేదు. కానీ ఇదే పులివెందుల్లో ఒక పెద్ద ఆయనని చంపితే, ఒక పెద్ద ఆయన చనిపోతే, హత్య కాబడితే గుండెపోటుగా సృష్టించి అహ్మద్ గారు ఒకటి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం వైసీపీ నేతలు చేశారు. అక్కడ 100% అక్కడ ఒక భయంతో కూడిన రాజకీయం గత 25-30 ఏళ్లుగా ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని సాగిస్తున్న ఈవేళ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు రావటం, జనాలకు ఒక భరోసా కల్పించటం. అక్కడ 2-3 ఇప్పుడు పులివెందుల నుంచి చూసుకుంటే బీటెక్ రవి గారు ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఈరోజు లతారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ ముందుకు రావటం, ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇవ్వటం వల్ల జనాలు బయటికి వస్తున్నారు. వీళ్ళని మళ్ళీ ఆ భయంలోకి నెట్టాలి, మన యొక్క గుప్పెట్లో పెట్టుకోవాలని కేవలం ఆ ప్రయత్నంగానే ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. ఏ ఘర్షణలు వేరే నియోజకవర్గాల్లో కానీ ఎక్కడన్నా జరిగితే, ఇది విశాఖపట్నం గురించి ఇందాక చెప్పారు, ఎందుకు జరగలేదు? విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ చేయలేదా? తెలుగుదేశం పార్టీ ఘర్షణలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే విశాఖపట్నంలో కూడా చేయాలి కదా. ఇక్కడ ఘర్షణ చేసే పార్టీ ఎవరు, ఘర్షణ చేసే వ్యక్తులు ఎవరు ఇక్కడే తేలిపోతుంది. మీ ఈ ఎన్నిక వల్ల అక్కడ మీ అడ్డా కూలిపోతుంది. జనం మంచి ప్రభుత్వంకి, మంచి నాయకులకి ఓటేయాలని 12వ తారీఖున ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు ఎట్లయినా చెడగొట్టాలని, జనాల ఓటింగ్ రాకూడదు, వాళ్ళని భయపెట్టాలని చెప్పి ఈ రోజు ఈ ఘర్షణలు మొదలు పెట్టడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగిద్దని కూడా నేను అనుకోవట్లేదు. కాబట్టి వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఎలక్షన్ కమిషన్ వారు కానీ, పోలీసులు కానీ గమనించి దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకసారి చూసుకుంటే ఈ రోజు మాట్లాడతా పేర్ని నాని గారు ఈ దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతా ఉన్నారు. ఏదో నమ్మకం కోల్పోయారు. బాబు, మా మీద నమ్మకం ఉంది కాబట్టే మాకు అత్యధిక సీట్లు ఇచ్చి ఈ రోజు సంవత్సరం క్రితం ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. నమ్మకం కోల్పోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరికైతే 151 సీట్లు ఇచ్చారో ఆయన మీద నమ్మకం కోల్పోయి ఆయన ఇంకా ఏం చేయలేడు, ఈ అరాచకాలు, ఈ సఫకేషన్ లో మేము బతకలేమని చెప్పి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేయటం జరిగింది, కూటమి ప్రభుత్వం ఓటేయటం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలో ఆయన మాటకి నేను చెప్తా ఉన్నా, ఈ ఒక్క సంవత్సరంలో మీరు చేసిన యాగాలేంది, మంచి పనులేంది, లేకపోతే
మీరు చేసిన ఆ ఏవైతే పెద్ద పెద్ద డిఫరెంట్ రాజకీయ పరిణామాలు ఏవైతే మీరు చేసుకున్నారు మీ పార్టీలో, ఏం చేశారని మళ్ళీ మీ మీద నమ్మకం వచ్చిందని ఈ మాటలు మాట్లాడతారని చెప్తాను. ఏదైతే చెప్తా ఉన్నారో వైసీపీ 2.0, జగన్ 2.0, ఏం మాట్లాడినా వచ్చాక కొడతాం, వాళ్ళకి బట్టలు ఇప్పదీస్తాం, వీళ్ళతో డాన్స్ చేయిస్తాం, ఎక్కడ పాలన గురించి మాట్లాడిన మీ మీద ఎలా నమ్మకం వచ్చింది? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు విన్నారా? అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఎలా అయినా గెలవాలని అడ్డదారుల్లో వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంది, దీన్ని గట్టిగా తిప్పికొడదామని వైసీపీ నేతలకు ఆయన ఒక హింట్ ఇచ్చారు. ఏంటి, ఎలా చూడాలి మరి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అంటే బ్యాక్కి వెళ్ళి గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, పంచాయతీ ఎలక్షన్లు కానీ ఆయన ఎలా జరిపారు? నామినేషన్లు చించి వేశారు. ఎంతో మందివి రోడ్డు మీద నామినేషన్ పేపర్లు తీసుకెళ్తుంటే నామినేషన్ చించి వేయటం జరిగింది. లోపలికి వెళ్తే నామినేషన్ సంతకాలు పెట్టనీయకుండా పెన్నులు లాక్కున్నారు. లేకపోతే ఒకసారి ఒక చోట ఎలక్షన్ జరిగితే కౌంటింగ్, పంచాయతీ ఎలక్షన్లకి 10 సార్లు రీకౌంటింగ్ జరిగిన అనేక పంచాయతీలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. కానీ మేము అలాంటి అరాచకాలు ఏం చేయాలి? ఈ రోజు మా ప్రభుత్వం పాలన, మా యొక్క సద్బుద్ధి తెలుసుకోవాలంటే పులివెందుల ఎలక్షన్ లోనే చూసుకోండి. ఈ రోజు 11 నామినేషన్లు పడి మేము భయభ్రాంతులు చేయాలనుకుంటే అసలు నామినేషనే పడదు. రైట్, మేము మంచిగా ఎలక్షన్ జరగాల, ప్రజల అభిప్రాయం ప్రతిబింబించాలనే ఒక సదుద్దేశంతో మాకు కూడా ఇది మంచి అవకాశం అని చెప్పి మా తరపున క్యాండిడేట్ పెట్టి ఎలక్షన్ కి వెళ్ళడం జరిగింది. ఈ రోజు 11 మంది క్యాండిడేట్లు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ కి నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి వైసీపీ అనే కాదు, ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కి ఎంత హక్కు ఉందో ఆ ఎన్నికల మీద, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కి ఎంత హక్కు ఉందో ఆ ఎన్నికల మీద, మిగతా 9 మంది క్యాండిడేట్లు కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి ఈ రోజు ఎన్నిక అందరికీ సజావుగా జరగాల, ఎన్నికల్లో ప్రజలు మంచికి ఓటేయాలా అని చెప్పి ఈ రోజు ఎన్నికలు జరపడం జరుగుతుంది. కేవలం వీరు కుట్రలు చేసి మళ్ళీ ప్యాలెస్ రాజకీయాలు ముందుకు తీసుకొచ్చి జనాల్ని ఇబ్బంది పెట్టి ఏదో చెప్తా ఉన్నారు, భయపెడతాం, కొడతాం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో నడిచేగావు. ప్రతిపక్షంలోకి వచ్చి భయపెడతాం. మీ అధికార పక్షంలో ఉన్నప్పుడే పోరాడి ముందుకొచ్చిన పార్టీలు ఉన్నాయి మీ ముందు. రైట్ అహ్మద్, ఇంకా చాలా సమయం ఉంది, మాట్లాడదాం. ప్యానెల్లో మిగతా సభ్యులతో ఒకసారి మాట్లాడదాం. వీరశేఖర్ గారు నమస్తే అండి.